హలో టెకీస్, ఈరోజు మనం స్టార్ట్ చేసిన సిరీస్ లీనెక్స్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ సెషన్ 1 గెటింగ్ స్టార్టెడ్. చాలామంది లీనెక్స్ అంటే కొంచెం టఫ్ అనుకుంటారు, కానీ నేను మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మనం ఇక్కడ హ్యాండ్స్ ఆన్ డిస్కస్ చేస్తాం. ప్రతి నోట్స్ ఈ గిట్ హబ్లో నేను సేవ్ చేస్తాను. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చెక్అవుట్ చేసుకోండి. గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈస్ లీనెక్స్? సో సింపుల్గా మీరు చెప్తారు లీనెక్స్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తారు. ఓకే ఫైన్. సో మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, నేను మీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోల్డర్ హలో అని ఇచ్చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేసాము అనేది ఇక్కడ క్వశ్చన్. బై యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, సో నేను ఈ GUI యూజ్ చేసుకొని ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. సార్ ఓకే, బాగానే ఉంది, ఆప్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సార్ అసలు అది ఎలా వర్క్ అయింది? సో ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను వినండి. ఇక్కడ యూజర్స్ అంటే మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వలేము. సో హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎలా కమ్యూనికేట్ అవుతాము? త్రూ GUI ఆర్ CLI. సో GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. CLI అంటే ఏంటి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఈ టూ యూజ్ చేసుకొని హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ హార్డ్వేర్కి ఈ GUI అన్నా CLI అన్నా తెలియదు. సో మరి ఎలా? సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఇవి రెండు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఏమైంది? ద ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంటర్మీడియట్ లేయర్ బిట్వీన్ యూజర్స్ అండ్ ది హార్డ్వేర్. సో ఇక్కడ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దాం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ హిస్టరీ ఏంటి అని అంటే 1960లో యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. సో ఇది ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మొత్తం ఓపెన్ సోర్స్. సో అప్పుడు డెవలపర్స్ హై లెవెల్ హార్డ్వేర్ కోడింగ్ చేసేవాళ్ళు టు ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్. సో ఇప్పుడంటే మనకి సింపుల్గా అయిపోతుంది, కానీ ఆ టైంలో హై లెవెల్ హార్డ్వేర్ కోడింగ్, ఆ హై లెవెల్ హార్డ్వేర్ కోడింగ్ యూజ్ చేసి ఈ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. సో అంత ఈజీగా ఉండేది కాదు. సో నెక్స్ట్ మినిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు ఆన్ టాప్ ఆఫ్ యూనిక్స్. దీనిపైన ఈ మినిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఇది మొత్తం ఓపెన్ సోర్స్ కాదు. ఓకే, సో నెక్స్ట్ 1980లో వరల్డ్ మొత్తం షేక్ అయింది, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేశారు. ఓకే, సో ఇది మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ రిచ్ ఇన్ GUI. సో ఇక్కడ విండోస్ ఏం చేసింది? హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వడానికి చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది యూజర్స్కి. సో ఇంతకుముందు అంటే వాళ్ళు ఏంటి, హై లెవెల్ కోడింగ్ యూజ్ చేసేవాళ్ళు యూనిక్స్లో మినిక్స్లో. కానీ ఇక్కడ ఏంటి, జస్ట్ సింగిల్ ఇక్కడ GUI నుంచి క్రియేట్ ఫోల్డర్ అని కొట్టేస్తే క్రియేట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లీనెక్స్ డెవలప్ చేశారు. సో ఇది కూడా చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది. సో ఓకే, ఇది హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ లీనెక్స్కి విండోస్కి డిఫరెన్సెస్ చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీనెక్స్ అనేది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, మనీ ఏం అవసరం లేదు, దేనికి ఏ లైసెన్స్ పే చేయడం అవసరం లేదు. సో నెక్స్ట్ విండోస్ అనేది నాట్ ఏ ఓపెన్ సోర్స్. ఓకే, సో ఎందుకంటే విండోస్కి లైసెన్స్ ఉంటుంది కదా, అది మనం పర్చేజ్ చేస్తేనే మనం విండోస్ యూజ్ చేయడానికి వస్తుంది, లేకపోతే రాదు. సో నెక్స్ట్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ CLI. సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ GUI. సో విండోస్లో ఎక్కువ మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం కదా, లీనెక్స్లో ఎక్కువగా మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తాం. సో అలా లీనెక్స్ ఈజ్ మోర్ సెక్యూర్, చాలా అంటే చాలా సెక్యూర్, అసలు ఎవరు హ్యాక్ కూడా చేయలేరు. సో నెక్స్ట్ విండోస్ అనేది నాట్ సెక్యూర్ దెన్ లీనెక్స్. అంటే లీనెక్స్తో కంపేర్ చేస్తే విండోస్ అనేది సెక్యూర్ కాదు. విండోస్ కూడా సెక్యూరే, కానీ లీనెక్స్తో కంపేర్ చేస్తే సెక్యూర్ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ మోస్ట్లీ అన్ని కంపెనీస్
ప్రొడక్షన్ సర్వర్స్ అన్నీ లినక్స్లోనే రన్ అవుతున్నాయి. సర్వర్స్ రన్నింగ్ ఇన్ లినక్స్. వై? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లినక్స్ అనేది ఒక సింగిల్ కంపెనీ డెవలప్ చేయలేదు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై లీనస్ అనే పర్సన్ డెవలప్ చేశారు, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ డెవలపర్స్. సో యాక్టివ్ కాంట్రిబ్యూషన్స్ వల్ల ఈ లినక్స్ అనేది ఇప్పటికీ ఓపెన్ సోర్సే ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫుల్లీ సెక్యూర్. ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని వాళ్ళ ప్రొడక్షన్ సర్వర్స్ అన్ని దీంట్లోనే రన్ చేస్తున్నారు. దట్స్ ద రీజన్. సో నెక్స్ట్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అసలు ఎలా వర్క్ అవుద్దో ఏంటో చూద్దాం. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. హార్డ్వేర్, కర్నల్, షెల్, యూటిలిటీస్ ఆర్ అప్లికేషన్. హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ CPU, ర్యామ్, మెమొరీ, మీకు ఆల్రెడీ తెలుసు. సో నెక్స్ట్, కర్నల్ అంటే ఏంటో చూద్దాం. కర్నల్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఇట్ మేనేజెస్ hardware. It manages hardware, memory and processes. That's it. So you got a shell is nothing but మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి నేను ఆల్రెడీ చెప్పాను, GUI ఆర్ CLIతో. సో ఇక్కడ షెల్ అంటే ఏంటి, GUI షెల్ అయినా వస్తుంది లేదా CLI షెల్ అయినా వస్తుంది. ఇక్కడ మెయిన్ షెల్ అంటే ఏంటంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్తో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం అనేది ఇక్కడ షెల్. ఫర్ ఎగ్జాంపుల్ లినక్స్లో నేను ఇక్కడ ఉబంటు అని ఇక్కడ లినక్స్ ఓపెన్ చేశాను. సో జస్ట్ 1 minute. ఉబంటు ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ నేను ఒక కమాండ్ ఇస్తే దీన్ని షెల్ అంటాము. సో ఇక్కడ నేను కమాండ్ ఇస్తే ఇది ఏం చేస్తుంది అంటే కర్నల్కి తీసుకెళ్ళి కర్నల్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవుతుంది. దట్స్ ఇట్. ఫైనల్గా చూడండి, హార్డ్వేర్ అంటే ఏంటి, CPU, ర్యామ్, మెమొరీ. ఓకే, దట్స్ ఫైన్. సో కర్నల్ ఏం చేస్తుంది అంటే ఈ హార్డ్వేర్ని మేనేజ్ చేస్తుంది. షెల్ అంటే ఏంటి, ఇక్కడ మనం కమాండ్స్ అనేవి ఇక్కడ రన్ చేస్తాం. కమాండ్ అంటే ఏంటి, ఇక్కడ మనం కమాండ్స్ రన్ చేస్తాం. సో ఆన్ టాప్ ఆఫ్ షెల్ ఇక్కడ యూటిలిటీస్ అంటే ఇక్కడ CMDలో మనం ఇక్కడ ఏదైనా ఒకటి రన్ చేస్తాం కదా అప్లికేషన్, అది ఇక్కడ మెన్షన్ చేస్తుంది అంతే. దట్స్ ఇట్. సో అర్థమైందా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇలా వర్క్ అవుద్ది. సో హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ని మేనేజ్ చేసేది కర్నల్. సో కర్నల్కి మనం ఎలా ఇస్తాము, బై యూజింగ్ షెల్. సో ఆన్ టాప్ ఆఫ్ షెల్ మనం ఏదైనా అప్లికేషన్స్ రన్ చేస్తాం. దట్స్ ఇట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫాలో త్రీ రివిజన్ టెక్ సొల్యూషన్స్ ఫర్ మోర్ వీడియోస్.